ఇక డీటెయిల్స్ చూస్తే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకి వచ్చే అవకాశం ఉంది. కాగా సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకి వచ్చే అవకాశం ఉంది. కాగా సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈ రోజు గవర్నర్ తమిళసై వ్యవహారంపై సుప్రీంకోర్టును నిన్న తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రిట్ పిటిషన్ లో తెలంగాణ గవర్నర్ తమిళసై పేరు చేరుస్తూ ప్రతివాదిగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో అసెంబ్లీలో ఏవైతే 10 బిల్లులు ప్రవేశించారో ఆ ప్రతి బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ తన వద్ద ఉంచుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లులు చూసుకుంటే కనుక తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల పరిశోధన సంస్థ అటవీ వర్సిటీగా అప్గ్రేడ్ చేసే బిల్లు, అలాగే ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలపలేదు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన సవరణ బిల్లు, ఇక మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు కూడా గవర్నర్ వద్ద ఉంది. మొత్తం 7 బిల్లులు ఇప్పటి వరకు ఆవిడ ఆమోదించింది. ఇంకా 8వ బిల్లు చూసుకుంటే కనుక మున్సిపల్ చట్ట సవరణ 2, అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ 2, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ, అంటే ఈ మొత్తం 10 బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంలో గవర్నర్ వాటిని ఆమోదించకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ బిల్లులను ఆమోదించడం వల్ల తెలంగాణ ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ప్రజలకు ప్రయోజనాలు అందకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ చేత తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసైని ప్రతివాదిగా చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తోంది. అధికారిక కార్యక్రమాలకు గవర్నర్ కు సమాచారం ఇవ్వడం లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ గవర్నర్ చెప్తుంటే ఇటు గవర్నర్ కూడా తమకు సహకరించడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కానీ ఈ బిల్లులకు సంబంధించి కానీ ప్రభుత్వంకి గవర్నర్ సహకరించడం లేదంటూ కూడా పలుమార్లు ప్రతి విమర్శలు చేస్తున్న సందర్భంలో అనేక మార్లు ఉన్నాయి. ఇక ఢిల్లీ వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, తాజా రాజకీయ పరిస్థితులు తనను ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో ఒక మహిళను కూడా చూడకుండా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా విమర్శలకు దిగుతున్నారు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై పలుమార్లు కంప్లైంట్ చేసిన పరిస్థితి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే ఇతర కేంద్ర మంత్రులు ఢిల్లీ సీనియర్ల అందరి దగ్గర తన బాధను మొరపెట్టుకున్న పరిస్థితి. ఇక మొత్తంగా చూసుకుంటే ఇద్దరి మధ్య వారైతే గత కొంతకాలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ బిల్లు ఆమోదింపజేసేలా చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ రోజు విచారణ తీసుకుంటారా, ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందని అందరూ ఆసక్తి ఎదుర్కొంటున్నారు. రైట్ శివ, ఇలా గవర్నర్ పై ఇప్పటి వరకు ఎవరు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన దాఖలాలు లేవు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అలాగే ఈ ఇష్యూకి సంబంధించి తెలంగాణ వర్సెస్ గవర్నర్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సందర్భము. సో ఈ ఇష్యూతో ఇంకా ముదిరి పాకాన పడే అవకాశం ఉందా వీళ్ళిద్దరి మధ్య పోర్ అనేది?
రైట్ ఈ చూస్తుంటే పోను ఇంకా జటిలమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక రానున్న ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు గురి చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. గవర్నర్ అడ్డు పెట్టుకుని గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని అంటే ఓన్లీ ఒక తెలంగాణలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు కానీ ఇంకా ప్రతిపక్ష పార్టీల నేతలు ముఖ్యమంత్రులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. అంటే ఇంకా పోను ఈ వ్యవహారం అనేది ఇంకా జటిలమైన పరిస్థితి కనబడుతుంది. ఇటు తమిళనాడుకు సంబంధించి కానీ ఢిల్లీ ఇప్పుడు తెలంగాణ అంటే ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే వేరే పార్టీతో అధికారంలో ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించి ఇబ్బందులు గురి చేసేందుకు గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ధోరణితో వ్యవహరిస్తుందంటే కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి తీర్పు వస్తుంది అనేది కూడా అందరూ గుర్తిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.